హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో అండి. నేను చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి వీడియో వచ్చేసరికి చోలే భటూరే అండి. ఈ చోలే భటూరే అనే రెసిపీ అనేది చాలా ఫేమస్ నార్త్ ఇండియా ఢిల్లీ రెసిపీ అనమాట. దీని యొక్క కర్రీని ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోకుండొచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చూపిస్తాను. తెలిసిన వాళ్ళు కూడా మీరు ఈ ప్రాసెస్లో చేస్తున్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నార్త్ ఇండియన్స్ చేసే నేను స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను. చోలే అయితే నానబెట్టి కుక్కర్లో పెట్టేసాను, ప్రెషర్ కుక్కర్కి. ఇక్కడ చూసారా, ఒక ఆనియన్, కాజు తీసుకున్నానండి నేను టేస్ట్ కోసం, గ్రేవీ కోసం అని చెప్పేసి. ఇక్కడ ఆనియన్ ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే తర్వాత కూడా నేను ఇదే ఫ్రై ప్యాన్లో మసాలాని ఫ్రై చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఆనియన్స్ వేసేసాను నేను. తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు, ఎందుకంటే కొంచెం పెద్దవైన డైస్ చేసుకోండి మీరు, మనం వీటిని మిక్సీలో పేస్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది కాబట్టి పర్లేదు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ కూడా రావాలి, ఎందుకంటే మనకి గ్రేవీలో కలర్ అనేది ఆనియన్స్ ఎంత బ్రౌన్ అయితే దాని యొక్క కలరే మనకి గ్రేవీలో వస్తుందన్నమాట. బిర్యానీలో వాటిల్లో మీకు కలర్ షేడ్ రావాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ టిప్. ఆనియన్స్ని మనం ఎంత ఫ్రై చేస్తామో దాని కలర్ అనేది మనకి వాటిలో కనిపిస్తుంది అనమాట. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయాక క్యాష్యూస్ వేసాను అనమాట. నేను మామూలుగా అయితే ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడట్లేదండి ప్రజెంట్. మీరు కావాలనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసి ఫ్రై చేయొచ్చు, లేదంటే జింజర్ గార్లిక్ ఓన్లీ పీసెస్ అనేది ఇట్లా వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వేయట్లేదు. క్యాష్యూస్తో మాత్రమే చేస్తున్నాను అనమాట, ఓన్లీ వేరే మసాలాస్ వేసేసి. అది మీకు చూపిస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయరు వాళ్ళు ఆ కర్రీలో. మీరు కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం చూడండి బ్రౌనిష్గా వచ్చాయి కదా, రెండు కాజు అను మనకి ఆనియన్స్ అనేవి ఇట్లాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని నేను త్వరగా గ్రైండ్ చేయాలనుకుంటున్నాను. హాట్ మీద గ్రైండ్ చేయలేము కాబట్టి దానిలో కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మన వంటలు ఎప్పుడు హడావుడిగా చేస్తూ ఉంటాం కదా, హడావుడిలో చేసుకోవడానికి ఇది ఒక టిప్ అండి, అంతే, ఇంకేం లేదు. వాటర్ యాడ్ చేసి కొంచెం త్వరగా మనకి చల్లబడుతుంది అనమాట, అది అనేది త్వరగా మనం గ్రైండ్ చేసుకోగలుగుతాం అనమాట. మన హడావుడి వంటలకి మంచి టిప్ అనమాట. ఏదైనా మనం గ్రైండ్ చేయాలనుకునేది హాట్గా ఉన్నప్పుడు దాంట్లో మనం వాటర్ యాడ్ చేసే పని అయితే కోల్డ్ వాటర్ యాడ్ చేసేయండి, అప్పుడు మీకు త్వరగా అది హీట్ తగ్గిపోతుంది. తర్వాత మీరు కావాలంటే ఆ వాటర్ని తీసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఆ గ్రైండింగ్లోకి మనం ఉడికించుకున్న చనా ఉంది కదా, చూసారా ఎలా ఉడికిపోయిందో, అది దీనిలోకి యాడ్ చేస్తున్నాను గ్రేవీలో థిక్నెస్ రావడం కోసం. ఇది వాళ్ళు కంపల్సరీగా చేస్తారు నార్త్ ఇండియన్స్, ఎందుకంటే గ్రేవీకి థిక్నెస్, టేస్ట్ రెండూ వస్తుందన్నమాట దీని నుంచి. ఇప్పుడైతే మిగిలిన ఆయిల్ అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఈ మసాలాని మళ్ళీ నేను దీంట్లో ఫ్రై చేయాలి, డబల్ ఫ్రై చేయాలన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇవి దాబాస్లో వాటిలో చేసే వాటిలో ఇట్లాగే డబల్ ఫ్రై చేయడం వల్లే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట, వాళ్ళు ఎక్కువ ఆయిల్ వాడతారు కాబట్టి. ఇంట్లో ఎప్పుడైనా అకేషనల్గా ఇట్లాగా చేసుకోవాలనుకుంటే కొంచెం ఇట్లాగా చేసుకుంటే మీకు రెస్టారెంట్ స్టైల్, దాబా స్టైల్ వస్తుందన్నమాట రెసిపీ అనేది. ఇట్లాగా ఫ్రై చేసుకోండి. క్యాష్యూస్ వేయడం వల్ల ఇంకా దానిలో ఒక క్రీమీ టెక్స్చరు బాగా మంచిదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, చూసారు ఇట్లాగా బాగా రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట. చిక్ పీస్ అనేది పిల్లలకి మనము ఇస్తూ ఉండాలండి, చెనా అనేది. అవి నల్ల శనగలైనా తెల్ల శనగలైనా మీ పిల్లలకి ఏది ఇష్టమైతే ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాటిలో మనకి ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్ ఉంటుంది ఎక్కువగా. పిల్లలు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఇప్పుడు కావాల్సి వస్తుంది కాబట్టి మనం ఇవ్వాలి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, గరం మసాలా తీసుకున్నాను నేను 1 టేబుల్ స్పూను, హోమ్ మేడ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండి. ఈ 4 వేస్తున్నాను దీంట్లో. క్వాంటిటీస్ మీకు చూపిస్తున్నాను, అక్కడే చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనుకోండి, కొంచెం పసుపు, ఇది తెలిసిందే కదా, రెసిపీ చేసే వాళ్ళకి ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. స్పైస్ అనేది వాళ్ళు తినేదాన్ని బట్టి, మనం ఇంట్లో తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుంటుంటాము. మనం చెప్పినంత రావాలని ఏం లేదు. మా ఇంట్లో కొంచెం స్పైస్ తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం స్పైస్ పౌడర్ తక్కువే యాడ్ చేస్తాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పౌడరు, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ అండి. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో విషయానికి వచ్చి నేను చెప్పాను కదా, చిక్ పీస్ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. లంచ్ బాక్స్లో వాళ్ళకి మనం స్నాక్స్ వేస్తాం కదా, ఆ స్నాక్స్లో ఇలాంటి తెల్ల శనగలు ఉడకబెట్టి వేయండి. ఎందుకంటే స్నాక్స్ వేరే బయట ఇచ్చే బదులు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న పిల్లలు ఎక్కువ కంప్లైంట్స్ కడుపులో నొప్పి, మోషన్ రాకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయండి పిల్లలు. ఎందుకంటే ఎక్కువగా ఈ బయట వస్తువులు తినడం వల్ల పిల్లలకి లోపల పేరుకుపోతుందంట, దానివల్ల ఈ కంప్లైంట్స్ అనమాట. అందుకోసం ఇలాంటివి మనం స్నాక్స్లో రిప్లేస్ చేసి మనం పాత్రలో ఎట్లా తిన్నామో అలాంటివి యాడ్ చేయడానికి ట్రై చేయండి.
సో బెటర్ రిజల్ట్ రావచ్చు మీ పిల్లల్లో. సో లేస్ ప్యాకెట్స్, బిస్కెట్స్ ఇవి తీసేసి ఇంట్లో ఇట్లా ఉడకబెట్టిన శనగలు ఒక దాంట్లో, డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో, ఒకసారి ఫ్రూట్స్, ఒక్కోసారి ఇంకొకటి ఉడకబెట్టి అట్లాగా శనక్కాయలని, స్వీట్ కార్న్ అని అలాంటివి ఉడకబెట్టడానికి ట్రై చేయండి. సో ఇదొకటండి. సో గ్రేవీ అంతా అయిపోయాక ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసేసాను గ్రేవీలో. ఈ శనగలు అనేవి మనకి బాగా మెత్తగా కూడా ఉడకనివ్వకూడదు. ఒక 2 విజిల్స్ రావాలి. ఎందుకంటే ఎక్కువగా ఉడికితే మనం కర్రీ చేసేలోపు అవి స్మాష్ అయిపోతే కర్రీ బాగుండదనమాట. కర్రీలో శనగలు అలాగే కనిపిస్తూ ఉండాలి. సో అలాంటి వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. సో చూసారు కదా, గ్రేవీలో మీకు ఎంత వాటర్ కావాలని మీరు కలుపుకోండి థిక్నెస్కి బట్టి. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో క్యాష్యూస్ యాడ్ చేసాము క్రీమీనెస్ కోసం కదా, అది ఎక్కువగా గ్రేవీ థిక్నెస్ ఇస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ మసాలాస్ అన్నీ ఉడికి వచ్చేసరికి కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట. దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. సో ఏదన్నా కొంచెం పచ్చిగా ఉన్నా ఈ వాటర్లో ఉడికేటప్పటికి మనకి చెన అనేది ఉడికిపోతుంది. కరెక్ట్గా 2 విజిల్స్ అయితే సరిపోతుంది మన చెన ఉడకడానికి. సో ఇది గ్రేవీ ఉడుకుతుంది, అంతలో నేను పూరీ తయారు చేసుకుంటున్నాను. సో పూరీస్ అనమాట, మామూలుగా మన మైదా పిండి, చపాతీ పిండి రెండు హాఫ్ క్వాంటిటీలో కలిపాను నేను. కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కలిపి సాఫ్ట్గా చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పూరీస్ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ది అయితే కొంచెం లైట్గా పొంగింది, కానీ అంటే పిండి కలిపి కొంచెం సేపు అయ్యింది. అది కాక ఆయిల్ అనేది అంత హీట్గా ఉండదు కదా, సో దానివల్ల అది కొంచెం అంతగా పొంగలేదు, లైట్గా పొంగింది మీకు చూపించింది. నెక్స్ట్ థర్డ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి, షాప్లో లాగా వచ్చింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఒకసారి మీకు ఫోటో పెడతాను చూడండి, థర్డ్ చేసింది. అది వీడియో తీయలేదు, మిస్ అయింది. మా పాప ఫోన్ తీసుకెళ్ళిపోయింది అప్పటికే. నేను ఇంకా అయిపోయింది కదా అని ఇచ్చేసేసాను ఫోను. కానీ నేను థర్డ్ది షూట్ చేయలేదు, థర్డ్ది నాకు బాగా వచ్చింది, అందుకే మళ్ళీ ఫోటో తీసి పెట్టాను. ఏం చేస్తామండి, ఫోన్లు లేవు, ఒక్కరితో ఫోన్తోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే సపోర్ట్గా ఉండి కొంచెం మనీ వస్తే మంచి ఫోన్ తీసుకొని నా కోసం సపరేట్గా చేసుకోవాలని నాకు ప్లానింగ్. సో అందువల్ల సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నాకు అర్థమవుద్ది ఎలాంటి వీడియోస్ పెట్టాలని. మాలాంటి చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి, సో కర్రీ అయితే గ్రేవీ థిక్నెస్కి వచ్చేసింది. సో కొరియాండర్ అనమాట, మనం సిజర్తో కట్ చేస్తున్నాం, చేత్తో కాకుండా నైఫ్తో కాకుండా సిజర్తో కట్ చేసేస్తున్నాను. ఏదో కొన్ని ట్రిక్స్ నేర్చుకుంటూ ఉంటాను అనమాట అలాంటివి. సో ఇదైతే గ్రేవీ థిక్నెస్ వచ్చేసింది చూసారా. కర్రీ చేసినప్పటికి కూడా చోలే అనేది ఇరకలేదు, అట్లాగే ఉండాలన్నమాట. సో నార్త్ ఇండియన్లో అయితే దీంతో కూడా చేస్తారు, మనం మామూలుగా గుగ్గిళ్ళు ఉడకబెట్టుకుంటాం కదా, వాటితో కూడా చేస్తారనమాట. మీరు ఎప్పుడైనా పండగలకి గుగ్గిళ్ళు ఉడకబెట్టినప్పుడు మిగిలిపోయినప్పుడు ఇలా కర్రీ చేసుకోండి, దాంతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కర్రీ చేసుకోవచ్చు అనమాట. చపాతీలో కానీ పూరీలో కానీ బాగుంటుంది అనమాట. దీంతో రైస్ కూడా చేస్తారు, నేను అది ఒకసారి మీకు వేరే చూపిస్తాను రెసిపీ అనేది, చనా రైస్ అని చెప్పేసి. కొంచెం బటర్ వేసానండి నా దగ్గర ఉంటే, అమూల్ బటర్. మీరు లేదంటే కొంచెం నెయ్యి వేసుకోండి, లేదంటే ఇంట్లో ఉన్న వెన్న కానీ ఏదైనా వేసుకోండి. ఇదిగోండి, మా పాపకైతే ఫస్ట్ రెడీ చేసి ఇచ్చేసాను, ఆమెకు ఫోన్ కావాలంటే తినడానికి. మా పాప తినడానికి ఫోన్ లేకుండా మాత్రమే తినండి, ఆ హ్యాబిట్ ఎలా వదిలించాలో నాకు అర్థం కావట్లేదు, చిన్నప్పుడు ఏదో అలా. సో చూసారు కదా, ఇది థర్డ్ పూరి సూపర్గా వచ్చింది కదా.